ఈ రబ్బర్ చెట్లు. మనం ఎప్పుడు కేరళలో చూస్తుండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ మారేడు మిల్లి వెళ్ళే దారిలో అయితే ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ రబ్బర్ చెట్లు. ఇక్కడ ఈ చెట్టు నుంచి రబ్బర్ పాలు కారుతాయి. ఇందాక మిషన్లో చూసాం కదా, ఈ పాలు తోడబెట్టి రబ్బర్ లాగా తయారు చేస్తారట. ఇవి పాలు ఇట్లా చిన్న చిన్నవి పెట్టి దీనిలో కారుస్తారు. రబ్బర్ షీట్ ప్రెస్ చేస్తున్నారు, అందులో ఉన్న వాటర్ అంతా బయటికి రావడానికా? ఓకే. ఆ రబ్బర్ షీట్ ఎలా తయారు చేస్తారు ఏంటి, కొంచెం మీ మాటల్లో చెప్పగలరా? రెడ్డి గారు కొంచెం గట్టిగా చెప్పండి అండి. చెట్టు కోస్తారా? ఈ కలరే వైట్ గా ఉంటదా? మీరేమన్నా కలర్ వేస్తారా? డ్రై అయిన తర్వాత స్మోక్ లో పెడతారు. ఎన్ని రోజులు పెడతారు? 2-3 days పెడతారు. అది అప్పుడు డ్రై అవుతుంది. ఆ పాలు తోడబెడతారా? దేనిలో తోడబెడతారు? ఎలా తోడుకుంటది? అది ఫార్మ్ యాసిడ్ వేస్తారు. పెరుగులాగా తోడుకుంటది. ఆ తోడుకున్న దాన్ని ఏం చేస్తారు? మిషన్ లో పెడతారు. ఏది ఉందా తోడుకున్న పెరుగు ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏది ఒకటి మిషన్ లో పెట్టి చూపించండి. అలా ట్రేస్ లో తోడబెడతారు పల్చగా. ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటేనా కట్ చేస్తారా? కట్ చేయడానికి ఉండదు. ఫార్మ్ యాసిడ్ వేసి తోడబెట్టి మిషన్ లో పెడితే అది డ్రై అవుతుంది. దాన్ని స్మోక్ లో పెడతారు. స్మోక్ లో పెట్టడానికి బ్యార్నీ లాగా ఏమైనా ఉందా దానిలో? ఓకే. కొంచెం పెడితే లాగుతారా? సాగుతుంది. 1 మీటర్ వరకు సాగిద్దా ఒక ట్రేది? మీటర్ దాకా సాగదు. ఒక 1/2 మీటర్ దాకా వస్తున్నట్టలే. ఇదే మిషన్ అండి? ప్రింటింగా? ఏం ప్రింట్ అవుతుంది? ఓకే ఓకే, పెట్టండి చూద్దాం. ఇది లాస్ట్. చాలా వాటర్ బయటకు వస్తున్నాయి. అది డాట్స్ గా కూడా పడుతుంది కదా, ప్లెయిన్ గా ఉన్నది. ఓకే, దాన్ని ఇంకా స్మోక్ లో వేస్తారు. నైస్. స్మోక్ లో పెట్టిన తర్వాత ఈ కలర్ లో వస్తుందంట. ఇది స్మోక్ పెడతారు. ఇది రబ్బర్. ఓకే, కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు. ఇంతని మాట్లాడుకొని